నమస్తే, నేను మీ శ్రవణ్. మల్కాజ్గిరి కార్పొరేటర్ మిత్రులారా, ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజకీయ దిశలను నిర్ణయించేటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసిపోయి అక్రమాలు చేస్తున్నాయి. ఒకళ్ళేమో 2,500 రూపాయలు పంచుతూ ఉంటే ఒకళ్ళు 2,500 రూపాయలు ప్లస్ చీరలు కూడా పంచుతూ ఉన్నారు. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఈరోజు స్థానికేతరులం అని చెప్పి మరి సిటీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మమ్మల్ని అందరినీ కూడా ఇంట్లలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఇగో మీ పైన వారెంట్లు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడినటువంటి ఈ అధికార పార్టీ, వాళ్ళ తోడు దొంగ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బాహాటంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఎమ్మెల్సీలు తిరుగుతున్నారు. వీళ్ళపైన చర్యలేవి. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణని, ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసులను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాహాటంగా తిరిగితే, డబ్బులు పంచితే అడ్డురాలినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే ఎందుకు అడ్డొస్తున్నాయి? దీనిపైన చర్యలు ఉంటాయా లేదా? యువత కూడా పెద్ద ఎత్తున బయటికి రండి, ఓటేయండి, ప్రశ్నించండి, ఈ అన్యాయాన్ని, అరాచకాన్ని అరికట్టండి. భారత్ మాతాకి జై.